ఈ సినిమా మొత్తంలో ఏమన్నా బాగుంది అంటే హీరోయిన్. కెమెరా యాంగిల్స్ బాగానే ఉంటాయి, డైరెక్షన్ బాగానే ఉంటుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ ఏదో మిస్ అయింది. మిస్ అయినాయి ఏంటి? చూస్తే మిస్ అయింది నాదే. మోగ్లీ 2025 ఈ సినిమాని కన్సిడర్ చేయడానికి మెయిన్ ఆస్పెక్ట్ ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్. ఈయన తీసిన ఫస్ట్ మూవీ కలర్ ఫోటో నేషనల్ అవార్డు వచ్చిందని అందరికీ తెలిసిందే. సో ఈయన నెక్స్ట్ మూవీ మీద బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది మామూలు విషయమే. ఈ సినిమా రిలీజ్ కి ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది. వీళ్ళు ఈ సినిమాని 12th సోలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ అక్కడ 12th డేట్ తీసుకోవడంతో వీళ్ళకి రిలీజ్ ఇబ్బంది అయింది. కానీ కంటెంట్ మీద నమ్మకంతో 13వ తేదీ రిలీజ్ చేశారు, 12వ తేదీ ఈవినింగ్ ప్రీమియర్స్ చేసుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకి ఇది ఏ టైప్ ఆఫ్ మూవీ అని అర్థమైపోతుంది. రామాయణాన్ని రెఫరెన్స్ గా తీసుకుని ఒక మోడర్న్ రామాయణం లాంటి కథ. ఇక ఈ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేశారు అంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు. అంటే ఒక మంచి కామెడీ మూమెంట్ ఉండదు, ఒక మంచి ఎమోషనల్ మూమెంట్ ఉండదు, ఒక యాక్షన్ మూమెంట్ ఉండదు. చాలా బోరింగ్ గా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్ అంతా. ఈ ఫస్ట్ హాఫ్ మొత్తంలో ఏమన్నా బాగుంది అంటే హీరోయిన్. ఈ సినిమాలో హీరోయిన్ కి మోగా అని చెవుడు, పావు డైలాగ్స్ పలకలేని క్యారెక్టర్ అయినప్పటికీ ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ తోని చాలా బాగా ఎమోషన్స్ ని డెలివర్ చేసింది. అండ్ హీరోయిన్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకు. ఈ ఎంటైర్ ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ తప్ప వేరే ఏ ఆస్పెక్ట్స్ లేవు. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ 20 to 30 minutes వావ్ అనిపిస్తుంది. మంచి స్టార్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్ కి. బండి సరోజ్ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఈ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ ఎంటైర్ మూవీలో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే ఆస్పెక్ట్ ఏదైనా ఉంది అంటే అది బండి సరోజ్ క్యారెక్టర్. విలన్ అంటే గట్టిగా అరిచేయడం, భయంకరమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేయడం అలా కాకుండా ఈయన విలనిజాన్ని ఎలా ప్రజెంట్ చేశాడంటే ఆయన లుక్స్ గానీ, ఆయన చూసే విధానం గానీ, ఆయన నడక గానీ, ఆయన ఎంటైర్ బాడీ లాంగ్వేజ్ లో ఆ విలనిజం కనిపిస్తుంటది. అంత బాగా డెలివర్ చేశాడు ఆ విలనిజాన్ని, ఆ శాడిజాన్ని. ఈయన క్యారెక్టర్, ఈయన పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు నాకు ఈగా సినిమాలో కిచ్చా సుదీప్ గుర్తొచ్చాడు. ఇక రిమైనింగ్ వైవా హర్షాది హనుమంతుడు రిఫరెన్స్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కి కొన్ని మంచి ఎలివేషన్ షాట్స్ పడ్డాయి. ఆ ఎలివేషన్ షాట్స్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి వర్కౌట్ అవుతాయి. ఇక ఈ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఎమోషన్ క్రియేట్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారని అర్థం అవుతుంది, కానీ ఆ ఎమోషన్ స్క్రీన్ వరకే ఉంటది, కానీ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేసే రేంజ్ లో డెలివర్ అవ్వదు. కెమెరా యాంగిల్స్ బాగానే ఉంటాయి, డైరెక్షన్ బాగానే ఉంటది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది, కానీ ఏదో మిస్ అయింది. ఎందుకు ఆ ఎమోషన్ డెలివర్ కావట్లేదు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ ఎలివేషన్ సీన్స్ లో బాగానే డెలివర్ చేశారు, కానీ ఎమోషనల్ సీన్స్ లో ఫెయిల్ అయ్యారు. అండ్ హీరో రోషా కనకాల డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎక్కడ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని అయితే నాకు అనిపించలేదు. అండ్ ఈయన వాయిస్ కూడా చాలా బాగుంది. నాకైతే రానా మాట్లాడుతున్నాడేమో అనిపించింది అక్కడక్కడ. ఓవరాల్ గా ఈ సినిమా అయితే నన్ను ఇంప్రెస్ చేయలేదు. ఏదైనా టైం పాస్ కి వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 2.25 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.